మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన గణనామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీలో ఉన్న ప్రతి కోపం, ద్వేషం తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఈ దినాన ఈ పునరుద్ధానపు ఆరాధనలో జ్ఞానుల వలె నడుచుకోవాలి అనే అంశ భాగంలో నుంచి రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానుల వలె నడుచుకోవాలి అనే అంశ భాగం నుంచి రెండవ భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మూలవాక్యాన్ని చదువుకుంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని దైవ జనాంగమా, దేవుడి పునరుత్థానపు ఆరాధనలో మనతో మాట్లాడుతున్న రెండవ భాగ అంశం, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు. ఆ సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారిగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ దినాలన్నీ చెడ్డ దినాలు. ఈ దినాలన్నీ భయంకరమైనటువంటి చెడ్డ దినాలుగా మార్చబడుతూ ఉన్నాయి. సభ్య సమాజములో తిరుగులాడుతున్న ప్రతి లోకానుసారుడే కావచ్చు, ఆత్మీయంగా నడిపించబడుతున్న వ్యక్తే కావచ్చు, ఈ రోజున లోకానుసారంగా నడిపించబడే వ్యక్తుల విధానాలను గమనిస్తూ ఉంటే అజ్ఞాన జీవితాన్ని చేస్తూ ఉన్నారు. వర్ష వాయువు అనేది లేకుండా, పాపానికి వడికట్టుకొనుచు వర్ష వాయువులు లేకుండా, చిన్న పెద్ద మర్యాద అనేది లేకుండా, ఈ రోజున ప్రతి దానికి ఇవన్నీ ప్రజల హృదయాలు అనేవి పడిపోయే స్థితిలోనికి వెళుతూ ఉన్నాయి. ఈ దినాలు ఎలాంటివి అని అంటే చెడ్డ దినాలుగా కనపడుతూ ఉన్నాయి. ఏ మంచి ఎవరిలో చూద్దామన్నా కనపడట్లేదు. ఏ మనిషిలో చూద్దామన్నా కనపడట్లేదు. చిన్నపిల్లల్లో కనపడట్లేదు, పెద్ద పిల్లల్లో కనపడట్లేదు, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల్లో కూడా ఏ మనిషి కూడా కంటికి కనపడని పరిస్థితుల మధ్యలో ఈ దురిదినాలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. అందుకే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక నీవు సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయము ఏమిటి అని అంటే, శనివారం రాగానే 7 గంటల నుంచి 10 గంటల వరకు, 9 గంటల వరకు, అది ఏ సమయము అని అంటే ప్రార్థనా సమయం. ఆదివారం రాగానే 10:30 నుంచో 10 గంటల నుంచో 2 వరకు అది ప్రార్థనా సమయం. ఆ ప్రార్థనా సమయాన్ని మనము దేవుని దగ్గర దొంగిలించకుండా, దేవుని బాధ పెట్టే
దేవునిని బాధ పెట్టే ఆ ప్రార్థన విషయంలో దూరం అవ్వకుండా ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. ఇక సమయం లేదు, దేవుని రాకడ సమీపంగా దినాలు దగ్గర పడ్డాయి. మీరు చెడ్డ దినాల్లో ఉన్నారు. సమయాన్ని పోనివ్వకుండా నా యొద్దకు రండి, నా యొక్క పిలుపు మేరకు నా సన్నిధిలోనికి రండి, నా యొక్క మాట వినండి అని అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, ఇవి దినాలు చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో లోకంలో చాలా మంది పడిపోతుంటారు. జాగ్రత్తగా ఉండండి. దేవుని నమ్ముకున్న ప్రజలు లోక ఇష్టానుసారమైన జీవితంలో పడిపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క యవనస్తుల జీవితాలలో దేవుని యొక్క విధానంలో నడుస్తూ దేవుని యొక్క పద్ధతిలో ముందుకెళ్తున్నటువంటి దేవుని యవనస్తులారా, మీరు జాగ్రత్త కలిగి కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా మీ భక్తిని మీరు కాపాడుకోండి అని అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘ విశ్వాసులతో హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడంట. ఎందుకు హెచ్చరికలతో కూడిన మాటలు చెప్తున్నాడు అంటే, వారు ఏ విధము చేతనైనా వారి యొక్క ఆత్మీయ జీవితం వాక్యము ద్వారా కట్టబడుతుంది అని, ఏ విధము చేతనైనా ఆ వాక్యాన్ని బట్టి తన హృదయాన్ని సరి చేసుకోవటానికి, తన వాక్యాన్ని బట్టి తన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవటానికి, తన వాక్యమును బట్టి లోకములో పడకుండా లోక విధానాల్లోనికి వెళ్ళనివ్వకుండా ఏ విధము చేతనైనా వారి ఆత్మీయ జీవితాన్ని భద్రపరిచి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి హెచ్చరికలతో కూడినటువంటి వాక్య భాగాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఈ కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి వాక్య భాగములో కూడా మనమందరము వినేవారిగా కనపడాలి. వినేవారిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించే వారిగా కనపడుతూ ఉండాలి. దేవుని వాక్య ప్రకారం నడిచే వ్యక్తులుగా నడిపించబడుతుండాలి. దేవుని ఏ వాక్యం చెప్తుంది ఆ వాక్య ప్రకారం జీవితాన్ని మార్చుకోవాలన్నటువంటి ఆ యొక్క ఇంకిత జ్ఞానము కలిగినటువంటి, మారు మనస్సు కలిగినటువంటి, ఫలాలు ఫలించే వ్యక్తివిగా ఏం చేయాలంటే జ్ఞానము కలిగి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. వారు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము తనలోనే కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు తన మనస్సునకు కలిగిన నడుచుకొనుచున్నారంట. ఏంటి ఈ యొక్క విధానము అంటే, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుంచట చాలా మంది ప్రజలట అజ్ఞాన స్థితిలో నుంచి పడిపోయి జ్ఞానము కలిగినటువంటి స్థితిని దగ్గరికి తెచ్చుకొనక అజ్ఞాన స్థితిలో ఉండి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకుంటూ ఉన్నారట. చాలా మందిని గమనిస్తూ ఉంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కొన్ని సంవత్సరాలుగా బాప్టిజం తీసుకున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా ప్రభు బలులో పాలు పంపులు పొందుతున్నాం అని చాలా మంది ప్రజలు అనుకుంటున్నప్పటికీ కూడా వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నాయంటే అజ్ఞాన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అజ్ఞాన స్థితి అనంటే కొన్ని పరిస్థితులను బట్టి దేవుని నమ్ముకున్నా కూడా దేవుడు నా పట్ల ఏం చేశాడు కార్యాలు అని, దేవుడు ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని గొప్ప కార్యాలు ప్రారంభించినప్పటికీ కూడా వీరి యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడి మీద అలగటం ప్రారంభిస్తుంటారు. ఏ పని చేశాడు నాకు దేవుడు, ఏ కార్యం చేశాడు, ఏ విధానాన్ని దేవుడు నాకు చూపించాడు అని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి బిడ్డే
అజ్ఞాన స్థితిలోనికి పోయి దేవుడు లేడు గీవుడు లేడని ఈ రోజున చాలా మంది ప్రజలు కూడా లోకములో పడినట్లు నేను చాలా మందిని కళ్ళారు చూస్తూ ఉన్నా. లోకములో పడిపోయి ఏమని చెడు వ్యసనాలకి, పాపపు స్థితికి, త్రాగుడ వ్యసనాలకి, ఏమని జూదానికి, అనేక రకాలైనటువంటి ఆ పాపములోనికి అపవాదైన సాతాను ఈడ్చుకొని వెళ్ళి ఏమని ఇక దేవుడు లేడు, ఏమి లేడు, నేను నమ్ముకున్నటువంటి బొమ్మే నాకు దైవం అని చాలా మంది అజ్ఞాన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమిటయ్యా, కొన్ని సంవత్సరాల కిందట బ్యాప్టిజం తీసుకున్నావు కదా, కొన్ని సంవత్సరాల కిందట బల్లారాధన తీసుకున్నావు కదా, కొన్ని సంవత్సరాల కిందట సావుకులతో పరిచయం చేసావు కదా, కొన్ని సంవత్సరాల కిందట అనేక మంది సావుకులతో పరిచయాలు పెంచుకున్నావు కదా, ఏంటి నీ ఆత్మీయ జీవితం ఈ విధంగా అయిపోతుందేనంటే అపవాదైనటువంటి సాతానట వారు చేస్తున్నటువంటి భక్తిని బట్టి, వారు చేస్తున్నటువంటి ఆ భక్తిని బట్టి మనస్సులో గర్వించటం వలన, మనస్సులో ఏమండి నాకంటే భక్తుడు లేడు, నాకంటే వాక్యం చెప్పేవాడు లేడు, నాకంటే పాట పాడేవాడు లేడు, నాకంటే వాక్యం వినేవాడు లేడు, నాకంటే పరిచయం చేసేవాడు ఎవడు లేడు, నేనే గొప్ప అని దేవుని నామాన్ని హెచ్చించవలసిన వ్యక్తి, దేవుని నామాన్ని గణపరచవలసిన వ్యక్తి, ఈ వ్యక్తి ఇతని హెచ్చించుకోవటం వలన గర్వము అనే మనస్సు తన హృదయంలో చోటు చేసుకొని ఆత్మీయ జీవితానికి దూరం అవటానికి ఇవి చిహ్నాలుగా కనపడుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, బైబిల్ చెప్తున్న వాక్యం ఏంటంటే మీరు దేవుని వలన కలుగు జీవములో మీరు వేరుపరచబడిన వారిగా ఉండాలి. దేవుడు అనుగ్రహించు జీవం అంటే నీవు నిర్జీవమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచాడే, అదే నీకు జీవం కలిగించినట్లు. నిర్జీవమైనటువంటి స్థితిలో నుంచి, ఏమీ లేని స్థితిలో నుంచి అన్ని ఉండే స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడే, అదే దేవుడి వలన వచ్చే జీవం, అదే దేవుడి వలన చేసే గొప్ప కార్యాలనని దేవుని మందిరములో దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే జీవములో నుంచి వేరుపరచబడే వ్యక్తులుగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే జీవం. నేను ఇంతవరకు ఆరోగ్యంగా ఉండి సజీవ లెక్కలో జీవముతో ఉన్నానంటే దేవుని కృప అని దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజున జ్ఞానము కలిగి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. జ్ఞానము కలిగి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. అజ్ఞానంగా ఉండే వాళ్ళ స్థితిని మనం, వారి పరిస్థితిని మనం గమనించుకోకూడదు. అజ్ఞానంగా నడిపించబడే వ్యక్తులని మనం పట్టించుకోకుండా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానమును బట్టి దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడాలి, దేవుని వాక్యం ద్వారా నా హృదయాన్ని సరిచేసుకోవాలని నిశ్చయముగా దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తులు దేవుని ఇచ్చే జీవం కోసం ఎదురు చూదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే స్టెఫెన్గా పిలువబడుతూ ఉన్నాడు. క్రీస్తు ఏమండి సాక్షిగా, ఏమండి క్రీస్తు కొరకు చనిపోయిన వ్యక్తిగా, అతనిలో కూడా ఒక వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. స్టెఫెను గురించి బైబిల్లో అపోస్తుల కార్యములో పౌలు రాస్తున్నాడు. 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వాక్యం, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకునిన మంచి పేరు పొందిన వ్యక్తి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే స్టెఫెను గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే అపోస్తుడైనటువంటి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలు ఏమండి స్టెఫెను తన గురించి తను చెప్పుకోవట్లే. ఈ రోజున మనం గమనిస్తుంటే మన డబ్బా మనమే కొట్టుకుంటాం, మన డబ్బా
మనమే కొట్టుకుంటాం. నేను అంత భక్తిపరుణ్ణి, నేను మంచి వాక్యోపదేశకుని, మంచి సింగర్ను, మంచి వాక్యం చదివేవాడిని, నాకన్నా పరిచయం చేసే వాళ్ళు ఎవరు లేరని మనం ఏం చేస్తామంటే మన డబ్బు మనం కొట్టుకుంటా ఉంటాం. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి బెలూన్ను కూడా మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి, ఏమండి బెలూన్ని ఏం చేస్తామంటే తీసుకొచ్చి గాలి కొడతాం. గాలి కొడతామా కొట్టమా? కొట్టి 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 దానికి ఎంత కావాలనో అంత కొట్టాలి. అధికంగా కొడితే ఏమైతే మన ఆత్మీయ జీవితం కూడా అట్లా పగిలిపోతుంది. అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే స్టెఫెన్ అంట ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడంట. అంటే అతడు జ్ఞానముతో నడిపించబడ్డాడు. జ్ఞానముతో, సంఘములో జ్ఞానముతో నడిపించబడ్డాడు. తన తోటి విశ్వాసులతో జ్ఞానముతో నడిపించబడ్డాడు. తన తోటి బంధువులతో జ్ఞాన వివేకములు కలిగి మాట్లాడగలుగుతున్నాడు. తన యొక్క సేవకులతో మాట్లాడేటప్పుడు కూడా జ్ఞానముతో నడుచుకుంటున్నటువంటి విధానాన్ని ఆ యొక్క స్టెఫెన్ విషయంలోట అపోస్తలుడైన పౌలు గమనించాడంట. అయ్యో, ఈ యొక్క స్టెఫెను మనసును నేను ఏరి తయారీ చూశాను, ఇతని మనసు మాత్రం చాలా జ్ఞానముతో నింపబడింది. చాలా జ్ఞానముతో నింపబడింది. ఈ రోజుల్లో మనం కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మన గురించి మనం డబ్బు కొట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. మన గురించి మనము పొగిడించుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు. కొంతమందికి అయితే పొగిడించుకోవడం అంటే బానందం, అబ్బా మామూలుగా ఉండదు. చనిపోయినప్పుడు దినాలప్పుడు చూడాలా, డప్పు కొడుతూ ఉంటారు. ఏమండి, పాట పాడుతూ డప్పు కొడుతుంటే ఇంకా ఇంటి వాళ్ళని పొగుడుతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి వాళ్ళు 500 నోటు తీసుకొచ్చి ఇక్కడ గుచ్చుతారు. తెలుసో తెలియదు మీకు? ఫలానా అని చెప్పి ఆ యొక్క పాట పాడైనా డప్పు కొట్టుకుంటూ పాట పాడుతుంటే ఏమన్నా షెట్ ఎక్కిస్తాడు యాడికి, స్లాబ్ మీదకి. అబ్బా నన్ను ఈ రోజుటి వరకు పొగిడినోడు లేడని చెప్పేసి ఇంట్లో బీరోది తాళాలేడున్నది గబా గబా తీసుకొచ్చి 500 నోటు గుచ్చిపడేస్తా. ఆ యొక్క ఏమండి షెట్ ఎక్కిచ్చాడు ఏం చేస్తాడు చూసి, అబ్బో 500 నోటు వచ్చిందే, ఇంకా షెట్ ఎక్కిద్దాం అని చెప్పేసి ఆమె గురించి ఇంకా పొగుడుతుంటే మరలా మనసంతా ఆడికి పోద్ది, బీరో కాడికి పోతుంది. ఏమయ్యో బీరువా తాళాలి, ఒక్కసారి తీసినావు కదా మళ్ళీ ఎందుకనండి, నీకెందుకో, నాకు పని ఉంది లేటి. ఏమండి సాయంత్రం బియ్యం తెచ్చుకుందామని చెప్పేసి 1500 ఆడ ఏమండి బీరోలో దాచిపెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి 1500 గుచ్చి పడేశాడు. సాయంత్రం ఏం తింటావు ఇంకా? ఏమండి ఈ రోజున చాలామంది కూడా పొగడ్తలకి ఏమండి పడిపోయే వాళ్ళు ఉన్నారు. పొగడ్తలకు పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ పొగడ్తలకు పడిపోయినంత మాత్రానే ఏమండి బెలూన్ను కూడా గాలి ఉన్నంతసేపు ఏమండి చాలా కలగా కనపడుతుంది, చాలా సుందరంగా కనపడుతుంది. నేను అందరికి కనపడాలని ఏమండి దాన్ని సాయంత్రం దాకా ఆ బెలూన్ నుంచేమనుకో ఉన్నట్టుండి ఏమైంది, గాలి తగ్గిపోతే సన్నబడిపోతా ఉంటుంది. మన ఆత్మీయ జీవితం కూడా కొన్ని సందర్భాలలో ఏమండి కొన్ని సందర్భాలలో అలా వెలిగిపోతున్నట్టు కనపడుతూ ఉంటాం. ఎవరు మన దగ్గరికి వచ్చి మనల్ని పొగిడినా కూడా ఏమండి ఆ పొగడ్తలకు మనం పడిపోయామనుకోండి, ఎప్పటికైనా అది పడిపోయే అవకాశాలు కనపడుతుంటాయి. ఎవరు మనల్ని చెట్టు ఎక్కించినా పొగిడినా కూడా ఇది ఏమాత్రము నాకు తగింది కాదు, ఇది దేవునికి మాత్రమే మహిమకరమని ఏమని నువ్వు ఎప్పుడైతే శుభవచనాన్ని నోరు తెరిచి పలుకుతావో ఆ పొగడ్తలన్నీ నీ దగ్గరికి రానివ్వకుండా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడుతుంటాడు. హల్లెలూయ. ఏ రోజుటికైనా గమనించుకోండి, ఏమండి పొగడ్తలకు మనం పడకూడదు. నా దగ్గరికి వచ్చి చాలామంది అబ్బా అన్న ఏం పాట పాడేవన్నా, చించి ఆరేసేవన్నా అంటే ఇంకా చాలే నాయనా, ఇంకా చాలుగా చించేది లేదు ఆరేసేది లేదు. ఏది ఏమైనా కూడా దేవుని నామం మహిమపరచబడటానికని ఏమండి నేను తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించగలుగుతామో దేవుడు కూడా ఆలోచన చేస్తాడు జ్ఞానంతో. ఓహో ఈ బిడ్డ అతిశయపడట్లేదు, ఈ బిడ్డ పెంచుకోవట్లేదు,
ఈ బిడ్డ తగ్గించుకొని ఉంటుంది కాబట్టి ఏ విధము చేతనైనా ఆ బిడ్డ నేను హెచ్చించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుతుంటాడు. మీ దగ్గర కూడా చాలామంది వచ్చి ఏమని నేను పొగడతలు, అలా పాడుతున్నావు, ఇలా పాడుతున్నాం, అలా వాక్యం చదువుతున్నావు, ఇలా పరిచర్య చేస్తున్నావు, ఈ విధంగా మంచిగా టయానికి ప్రార్థనకు వస్తున్నావు, నేను పొగడుతున్నారు అనుకోండి. ఓహో, సాతానుగాడు నన్ను పడేయటానికి ఆ మనిషి రూపంలో వచ్చాడని గమనియాలి. ఆ మనిషి రూపంలో వచ్చాడని గమనించుకోవాలి. అవునా బ్రదర్, అవునా సిస్టర్, ఓకే పర్వాలేదులే, ఇంకా జాలి నన్ను పొగడబాకని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి వారి నోరు మోపిస్తావో ఏమని ఆ యొక్క సాతానుగాడికి అర్థమైందో, ఓహో నేను వచ్చిన సంగతి ఈ మనిషికి అర్థమైనట్టుంది. అది ఎవరు అర్థం చేసుకుంటారంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు దేవునిలో ఏమండి, దేవునికి అతి దగ్గరగా ప్రార్థనలతోటి, దేవునికి అతి దగ్గరగా పాటలతోటి, దేవునికి అతి దగ్గరగా మోకాళ్ళ ప్రార్థన కలిగి స్తుతి స్తోత్రాలతో ఆయన నామానికి దుర్గాన్ని స్థాపిస్తారో వారికి మాత్రమే జ్ఞానోదయం కలుగుతుంది. వారికి మాత్రమే జ్ఞానోదయం కలుగుతుంది. ఏమని ఇక్కడ గమనిస్తూ ఉంటే స్టెఫెను గురించి స్టెఫెను చెప్పుకోవట్లే, ఆ దైవజనుడు చెప్పుకోవట్లేదు. నేను అలాంటి వాణ్ణి ఇలాంటి వాణ్ణి అని చెప్పేసి పొగడ్తలు చెప్పుకోవట్లేదు. స్టెఫెను గురించి అంట అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఇతడు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి స్టెఫెన్. మన గురించి ఎదుటి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. మన గురించి మనమే చెప్పుకోకూడదు. మన గురించి ఎదుటి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. మన గురించి నీ సేవకుడు సాక్ష్యం చెప్పాలి. మన గురించి ఏమండి ఆ యొక్క ఎదుటి వారు నీ తోటి స్నేహితులు సాక్ష్యం చెప్పాలి. మనం గమనించామనుకోండి, మన గురించి ఏమండి ఎవరిని అడగాల్సిన పనిలే, ఇంటి యజమాని అడిగితే చాలు. మన చరిత్ర అంతా బయటకు వస్తుంది. పైకి మాత్రం ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, నీకోసం చాలా ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య, దేవుళ్ళు అలాగుండాలన్నయ్య, ఇలా నాకే వాక్యం చెప్తుంటారు కొంతమంది. ఎవరికే? సేవకుడికే. దేవుడు నాకు అట్లా చెప్పాడన్నా, ఇట్లా చెప్పాడన్నా, మనం కూడా అలా ఉండాలన్నయ్యా, ఇలా ఉండాలన్నయ్య అంటే నేను అనుకుంటా, ఓహో మీ ఆయన్ని అడిగితే కానీ నీ చరిత్ర అప్పుడు బయటపడుతుంది. మన చరిత్రలన్నీ ఎంత ఆత్మీయంగా ఉన్నామో, ఎంత భక్తిగా ఉన్నామో, ఎంత దేవుళ్ళు నిలబడ్డామో ఇంటి యజమానుడు చెప్తాడు. ఆయన అడగాల, అన్నో నీకేం తెలుసు అన్నో అంట తలకాయ పట్టుకుంటాడు. అటువంటి స్థితిగతుల మధ్యలో దేవుని నమ్మకుండా బిడ్డలు ఉండకూడదు. సంఘములో ఎలాగ ఉంటావో ఇంటి యజమానుడి దగ్గర కూడా అదే నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. సంఘములో ఒక రీతిగా, ఇంటి దగ్గర ఒక రీతిగా, యజమానుడి దగ్గర ఒక రీతిగా నువ్వు ఉండగలిగితే ఏమండి మనుషుల కళ్ళును కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళును కప్పలేవు. మనుషుల కళ్ళు కప్పి ఏమండి రకరకాల విధానాలను నడచొచ్చు కానీ దేవుడు పరలోకమందు చూస్తున్నటువంటి దేవుడు, తొంగి చూస్తున్న దేవుడు, లోకానికి వెలుగైనటువంటి దేవుడు చూస్తాడు. అప్పుడు చూసి ఓహో నీవు పైకి మాత్రము అందరి దృష్టిలో బాగా కనపడుతున్నావు కానీ నా దృష్టిలోనే నీవు దారి తప్పావని దేవుడు మన విషయంలో కోపడతాడండి. దేవుడు మన విషయంలో కోపడి కొన్ని కష్టాలు తీసుకొచ్చి పెడతాడు, కొన్ని నష్టాలు తీసుకొచ్చి పెడతాడు, కొన్ని ఇరుకు ఇబ్బందులు తీసుకొచ్చి పెడతాడు, కొన్ని బాధలు దేవుడే కావాలనే మనకు పెడతా ఉంటాడు. ఎందుకంటే నీవు సరి చేసుకోవాలని, నీవు సరిదిద్దుకోవాలని, నీవు దేవుని క్రమములో నడిపించబడటానికి, దేవునిలో నమ్మకమైన విశ్వాసగా ఉండటానికి, జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డగా ఉండటానికి, ఏమని మనము నడుస్తున్నటువంటి మార్గాలు దేవునికి అయిష్టంగా కనపడుతున్నటువంటి విధానాల్లో కనపడినప్పుడు దేవుడు మనల్ని కొన్ని సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు.
గద్దిస్తూ ఉంటాడు. సరి చేసుకో. దేవుని సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దించినప్పుడు గద్దింపుకు లోబడినటువంటి వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే గద్దింపుకు లోబడి ఉంటారో శిక్ష నుంచి తప్పించుకుంటారు. గద్దింపుకు లోబడలేదనుకోండి, శిక్షకు అర్హులుగా మార్చబడతారు. శిక్షకు అర్హులుగా మార్చబడతారు. ఏమని, ఒకవేళ దేవుని సేవకుడు గద్దించినా కూడా గద్దింపుకు లోబడలేక ఉన్నట్లు అటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నామనుకోండి, దేవుని సేవకుడి మాట వినకపోతే అసలైనటువంటి దేవుడు చర్య తీసుకుంటాడు. ఓహో, నా సేవకుడి మాట నువ్వు వినలేదు కాబట్టి నేనే ఛార్జీ తీసుకోవాలా, నేనే ఛార్జీ తీసుకుంటే కానీ వీళ్ళు అలివిగారని కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాల్ని ఏమండి సరిచేయటానికి మనము ఏమంటే పిల్లలు చిన్న తప్పు చేస్తే ఏ విధము చేతనైనా మనము కర్ర తీసుకొని ఏమండి వాడిని దండించి సరైన మార్గంలోనికి తీసుకొని ఏ విధంగా వస్తామో, దేవుని మాట మనం వినకపోతే కూడా దేవుడు మన విషయంలో ఏమండి చర్య తీసుకుంటాడు. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అజ్ఞానుల వలె మీరు ఉండకుండా జ్ఞానము కలిగిన వారిగా ఆత్మీయ జీవితములో నడిపించబడాలి. ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు అంటే, అపోస్తుడైనటువంటి పౌలట స్టెఫెన్ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రోజున మన గురించి మన ఆత్మీయులు సాక్ష్యం చెప్పాలి. ఆ వ్యక్తి చాలా పర్వాలేదండి, ఆ స్త్రీనా చాలా పర్వాలేదండి, ఆ యవనస్తుడా భక్తిగానే ఉన్నాడండి, ఆ బిడ్డ చాలా వరకు దేవునిలో నమ్మకంగా ఉంటాడండి అన్నటువంటి నమ్మకముతో కూడినటువంటి సాక్ష్యాన్ని ఎదుటి వారి చెప్పేటట్లుగా మన ప్రవర్తనను సరిదిద్దుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరును సంపాదించుకునే జ్ఞానవంతులుగా ఉండాలంట. రెండవదిగా గమనిస్తూ ఉంటే 6వ అధ్యాయం 10వ వాక్యములో పౌలు చెప్తున్నాడు స్టెఫెను గురించి, మాటలాడుట యందు అతడు అగపరిచినటువంటి జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి. ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే, పౌలు స్టెఫెను గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. మాట్లాడేటప్పుడు జ్ఞానముతో మాట్లాడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడేటప్పుడట జ్ఞానముతోటి ఈ వ్యక్తితో ఏం మాట్లాడాలో కాస్త ఆలోచన చేసి ఆ మాటల యందు మనస్సును నిలుపుకొని ఏ విధమైనటువంటి మాట మాట్లాడితే ఈ బిడ్డ రక్షించబడతాడు, దేవునిలోనికి వస్తాడు, ఎట్లాగా ఈ వ్యక్తిని మనస్సు మార్చడానికి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలని ముందుగానే దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ విషయము గమనించినటువంటి పౌలు చెప్తున్నాడు, ఇతడు స్టెఫెను మాటలాడుట యందు జ్ఞానము కలిగి ఉన్నాడు. జ్ఞానము కలిగి మన యొక్క మాటలు కూడా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏమండి జ్ఞానముతో మాట్లాడాలండి, జ్ఞానముతో మాట్లాడాలి. కొంతమంది మాట్లాడితే ఏమండి ఇంకా అందసందం ఉండదుగా. కొంతమంది మాటల యందు ఏమండి ఆ యొక్క జ్ఞానాభ్యాసం అనేది ఉండదు. మాట్లాడే మాటలు అనేది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి, దేవుని బిడ్డలు ఉన్నారు, ఆ దేవుని బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలి, జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని సేవకుడితో ఏ విధంగా మాట్లాడాలి, జ్ఞానము కలిగి నడిపించబడాలి. ఇదిగో లోకస్తులతో మాట్లాడినట్టు సేవకుడితో మాట్లాడకూడదు. లోక పద్ధతుల్లో నడిపించబడే విధానాల లాగా దేవుని సేవకుడితో మాట్లాడకూడదు. చాలా ఇంకిత జ్ఞానము కలిగి, జ్ఞానముతో దేవుడిచ్చే జ్ఞానముతో మాట్లాడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా
దేవుని బిడ్డలు వింటారు. దేవుని బిడ్డలు వింటారు. కొన్ని సందర్భాల్లో నేను బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమండి ఏది మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతుంటే నేను అనుకుంటాను, ఓహో ఇతడు జ్ఞానవంతుడు కాదేమో, దేవుని సేవకుడితో ఇలాగ మాట్లాడకూడదు, ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు అని అంటే అప్పుడు నేను గమనిస్తాను, ఇతడు జ్ఞానంతో లేదు, తన మనసు మట్టి మలినంతో నింపబడింది. దేవుని సేవకుడితో మాట్లాడేటప్పుడు గౌరవపరమైనటువంటి మాటలు మాట్లాడాలి. గౌరవించే విధానం మాట్లాడినప్పుడు ఆ దేవుని సేవకుడు నీ ఇంపైనటువంటి మాటలు విని నీవు మాట్లాడుతున్న ఆ మాటల మాధుర్యాన్ని గమనించి నీవు జ్ఞానవంతుడు అని నీ గురించి దేవుడి సేవకుడు సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే నీవు మాట్లాడే మాటలు జ్ఞానముతో కూడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీ విషయమై దేవుని సేవకుడు సాక్ష్యం చెప్తాడండి. ఆ వ్యక్తి అబ్బో చాలా పర్లేదండి, చాలా జ్ఞానంతో మాట్లాడతాడు, ఆవేశంతో మాట్లాడు, ఏది మాట్లాడినా కూడా కాస్త ఆలోచించి మంచి జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు అని దేవుని సేవకుడట మన గురించి సాక్ష్యం దేవుని దగ్గర చెప్పేవారిగా మన మనసులు మార్చుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా గమనిస్తూ ఉంటే 6వ అధ్యాయం 15వ వాక్యములో సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూస్తున్నారంట. అతని వైపు తేరి చూస్తున్నాడంట. అంటే అతని ముఖం ఎలాగుంది? మామూలుగానే ఉంది, మామూలుగానే ఉంది. మనం కొన్ని ఫోటోలు చూసామనుకోండి విచిత్రంగా కనపడతాయి. కొత్తగా ఇళ్ళ కాడ ఏమంది, కొత్తగా ఇండ్లు కట్టుకునే దగ్గర చూడాల, ఇండ్లు కట్టుకునే దగ్గర ఏమంటే పెద్ద రేకు పట్టం పెడతారు, విచిత్రంగా కనపడుతుంటాయి. ఎందుకయ్యా ఈ ఇంటికి ఇలాగ పెట్టామంటే, పాస్టర్ గారండి దిష్టి తగలకుండా, ఏంటిది దిష్టి తగలకుండా విచిత్రమైన పొటవలు. మరి దిష్టి తగలకుండా ఆ పొటవే ఉండాలనంటే ఆ పొటవే ఉండాలి పాస్టర్ గారు, నీకేం తెలుసు? వచ్చిన వాళ్ళందరూ కన్నంతా దాని మీద పడుతుంటుంది. అబ్బో బాగా గడుతున్నాడే ఇల్లు, అబ్బో చాలా మంచిగా ఉంది ఇల్లు, ఎంత నీట్గా ఉంది అని చెప్పేసి నరదిష్టి తగలకుండా ఈ పొటవలు పెడుతున్నాం పాస్టర్ గారు అంటూ ఉంటాం. ఎవరిల్లు? దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులే, దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తులే, కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాం అన్నటువంటి ఏమని మాటలు మాట్లాడే వ్యక్తులే. ఈ రోజున చాలా మంది కూడా నామకార్థ విధానం అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే స్టెఫెన్ను చూసి ఏమండి చాలా మంది అతని ముఖం వైపు చూస్తున్నారంటే ఏమైంది ఆయన ముఖము అని అంటే వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే ఇతని ముఖము దేవదూత ముఖంలా కనపడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత ముఖము అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఏమని జ్ఞానము కలిగినటువంటి స్టెఫెను యొక్క ముఖములో కనపడుతుంది. స్టెఫెను యొక్క ముఖములో కనపడుతుంది. ఆ ముఖ కవలికలు ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు దేవుని దూత ఎదురుగా నిలబడి నాతో మాట్లాడినట్టు కనపడుతుంది. ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే ఏమండి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నారంట. ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నారమ్మో స్టెఫెను ఆయనతో మాట్లాడినేమయ్యో, ఆయన జ్ఞానవంతుడయ్యో, ఆయన ఏది మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు, ఆలోచించి కాస్త ఆగైనా కూడా ఆలోచించి ఆయన తీర్పు తీరుస్తాడు అన్నటువంటి మనసుతోటి అట ఎదుటి వారు సభలో కూర్చున్న వాళ్ళందరూ సాక్షి చెప్తున్నారంట. ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట అండి, ఎంత ఉత్తేజపరిచే మాట, ఎంత కళ్ళు తెరిపించే మాట. అతని ముఖము దేవుని దూతలాగా కనపడుతుందంట. అంటే తన ముఖములో దేవుని ఎలుగు, దేవుని యొక్క ప్రత్యక్షత ఇమిడి ఉంది, దేవుని ప్రత్యక్షత ఇమిడి ఉంది.
కొందరు ముఖాలు చూస్తే ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా చీకిపోయిన తాటికాయలాగానే కనపడుతుంటాయి. కలం ఉండదు కొందరు ముఖాల్లో. ప్రార్థనకు వచ్చిన కలం ఉండదు, పెళ్ళికి పోయిన కలం ఉండదు, ఫంక్షన్కి పోయిన కలం ఉండదు. ఎప్పుడు చూసినా చీకేసిన తాటికాయలాగానే. తాటికాయ తిని పీకి గుజ్జంతా పీకి ఇసిరి పడేస్తాం చూడు, అటు తయారైపోతుంది. ఎందుకమ్మా అటు ఉండకూడదనంటే ఏంటో నా ముఖమే ఇంత. దేవుడు చక్కటి అందాన్ని ఇచ్చాడు. దేవుడు చక్కటి హైట్తో కూడిన పర్సనాలిటీ ఇచ్చినప్పటికీ కూడా కొంతమందిని చూస్తే ఆయా చీకేసిన తాటికేలాగానే కనపడుతూ ఉంటుంది. ఆ ముఖాల్లో సంతోషం కనపడదు, ఆ ముఖాల్లో ఆనందం కనపడదు. ఎప్పుడు చూసినా ఎదుటి వారి మీదనే, ఎప్పుడు చూసినా ఎదుటి వారి మీద కోపముతోనే కనపడుతుంటుంది. కానీ ఈ మనిషి ముఖంలో కాస్త ఆనందం చూద్దామంటే కనపడదు. నాకు కొంతమంది అక్కడక్కడ కనపడుతుంటారు. వందనాలక్క అంటుంటారు. కొంతమంది ముఖంలో చూస్తే ఎంత వెలుగు కనపడుతుంటుందో, సంతోషంతో మనస్ఫూర్తిగా చెబుతుంటారు. మనస్ఫూర్తిగా వందనాలు చెప్తూ ఉంటారు. అన్నా వందనాలన్నా, అక్క వందనాలక్క అని. మరి కొంతమంది వందనాలు చెప్తుంటే ఏంది ఈయనకు చెప్పేది అన్నట్టుగా చెబుతుంటారు. ఏమమ్మా ఆయనకు చెప్పేది వందనాలు, ఆయన నాకు చెప్పలేడు. ఈమె మినిస్టర్ అయిపోయా, పాపం కలెక్టర్ అయిపోయా, జిల్లా కలెక్టర్. ఆ వందనాలు చెప్పేటప్పుడు కూడా మనసు రాదు. దేవుని బిడ్డవైతే కాదు మనసు రావటానికి. దేవుని బిడ్డకైతే వందనాలు చెప్పే మనసు 2 చేతులు వస్తాయి. నువ్వు సైతాన్ బిడ్డవైతే నీకు రాదు. ఈ రోజు నుంచి నేను అదే అనుకుంటా, వందనాలు చెప్పట్లేదనంటే ఓహో సైతాను సంబంధి అట్టుంది, సైతాను సంబంధి కాబట్టి సైతాన్తో మనకు చెప్పండి, సైతాన్తో మనకు పనే లేదు, వాడితో మనకెందుకు? సైతాను సంబంధంతో మనకు అవసరం లేదు. దేవుని సంబంధులతో మనం ఎవరిని సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవుని సంబంధులతో కృతజ్ఞత వందనాలు చెప్పుకునే విధానంలో నడిపించబడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ అంటున్నారు, స్టెఫెను ముఖము దేవదూత ముఖం వలె కనపడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వారి ముఖాలు ఎప్పుడు చూసినా సంతోషంగానే కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే వారి ముఖాలు ఎప్పుడు ఆనందంగానే ఉంటాయి. ప్రార్థన చేసేవారి ముఖాలు ఎప్పుడు ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేస్తుంటారు. కారణం ఏంటంటే ప్రార్థనలో వాళ్ళు దేవుని దగ్గర పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు అవి తన ముఖములో వెలుగులాగా కనపడతాయంట. వెలుగులాగా దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎవరు అనుభవిస్తారంటే, దేవునితో ఎవరైతే అనుబంధంగా కలిగి, దేవునితో స్నేహ బంధాన్ని కలిగి ప్రార్థనలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి ముఖాలట మెరుపులాగా మెరుస్తూ ఉంటాయంట. మోషే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి తిరిగి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడట తన ముఖమట ప్రకాశమైన వెలుగుతో నింపబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. పోయేటప్పుడు ఆ ప్రకాశమైన వెలుగు లేదు ముఖములో. తిరిగి దేవునితో మాట్లాడే విధానములో ఉపవాసాలు దేవుని దగ్గర పొందుకున్నటువంటి ప్రత్యక్షతలను బయటికి తీసుకొని వస్తుంటే మోషే ముఖాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలంట, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నా, అటువైపు తిరుగు. మోషేనే బెత్తరపోయాడంట, నా ముఖములో ఏముందమ్మా, నేను మీలాగా మనిషినే కదా, నా ముఖములో ఏం కనపడుతుంది మీకంటే, అయ్యా మోషే నీ ముఖములో ఒక తేజ ప్రమాణమైనటువంటి వెలుగు కనపడుతుంది, ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాం. ఎందుకు? అతని ముఖము ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే, కొండ మీద దేవునితో మాట్లాడిన ప్రత్యక్షతలో దేవుని వెలుగును పొందుకొని వాడిగా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతను అనుభవించేవాడిగా కనపడుతున్నాడండి. అందుకనే మోషే ముఖమట దిగి వస్తుంటే ఒక వెలుగులాగా టార్చ్ లైట్ కంటికి వేస్తే మనం చూడగలుగుతామా?
ఓయో తీసే ఆపయో అంటాం. టార్చి లైట్ వెలుగునే మనం చూడలేకపోతే మరి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు మనకు ఎదురుగా నిలబడి ఏమండి నీకు ప్రత్యక్షంగా కనపడితే ఆయన మనం చూడగలమా? తట్టుకోలేమా? పొరపాటున తట్టుకోలేము ఆ వెలుగును. అంత తేదీ ప్రమాణమైనటువంటి దేవుని దూత ముఖములాగట ఏమండి ఆ సభలో కూడిన వాళ్ళందరూ గమనించారంట స్టెఫను విషయం. అదే దేవుని జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం అంటే అదే. బైబిల్ చెప్పబడుతున్న మాట ఏంటంటే మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి ఎదుటి వారు సాక్ష్యం చెప్పే స్థితిగతుల్లోనికి మన యొక్క మనసులు మారే విధానాలుగా ఉండాలి. ఎదుటి వారు మన గురించి మంచి వార్తలు చెప్పేవారిగా మన మనసులు సరిదిద్దుకోవాలి. ఎదుటివారు మన గురించి మంచి పేరును సంపాదించే వ్యక్తులుగా వారి మనసులలో మన యొక్క హృదయాలు నిలిచిపోవాలి. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వాక్యం విన్నాం వెళ్ళిపోతున్నాం ఏమండి అన్నట్లుగా మనం ఉన్నట్లయితే ఒకానొక రోజున దేవుడు మనల్ని తూరుపాలు పోసే సమయం దగ్గర పడుతూ ఉంది. గింజల్ని ఏ విధంగా అయితే మనము ఏమండి దులుపుకొని గింజల్ని ఏ విధంగా అయితే మనం దులుపుకొని ఏమండి తూరుపాలు పోయటానికి ఏమండి ఆ జల్లెడలో వేసి మనం తూరుపాలు పోస్తుంటామో ఏమండి ఆ జల్లలో నిలబడినటువంటి గింజలన్నీ గట్టి గింజలుగా ఉంటాయి. తాలు గింజలన్నీ ఏమైపోతాయి? గాలికి కొట్టుకొని వెళ్ళిపోతాయి. మన ఆత్మీయ జీవితం కూడా గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉండకూడదు. దేవుడు మనల్ని తన చల్లడిలో చల్లించినప్పుడు గట్టి గింజల్లాగా కనపడితే నిన్ను చూసి దేవుడు సంతోషించాడు. నిన్ను చూసి నీ భక్తిని చూసి దేవుడు సంతోషిస్తాడు. నీ పాటలు చూసి దేవుడు సంతోషిస్తాడు. నీ వాక్యాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. నీ యొక్క పరిచర్యను చూసి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు కష్టపడుతున్నటువంటి ఆ దేవుని సంఘ విషయంలో నీవు కష్టపడుతున్నటువంటి దేవుని సంఘం కోసం ఎంత పోరాడుతున్నావో ఆ యొక్క మంచి మనసును దేవుడు చూసి నిన్ను ఏమండి దేవుని జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఈ బిడ్డకు ఎన్ని అలలు వచ్చినా గట్టిగా నిలబడ్డది. ఈ బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా గట్టిగా నిలబడ్డది. ఈ బిడ్డకి ఎన్ని అవమానాలు వచ్చినా గట్టిగా నిలబడ్డది. ఈ బిడ్డకి ఎన్ని అవరోధాలు వచ్చినా నా సేవకుడి పక్షాన నిలబడి కాపుదలగా నిలబడ్డది. కాబట్టి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి ఏమండి పరలోకములో నీ పేరునట జీవ గ్రంథంలో రాసి పెడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనంటే దేవుడు మనల్ని తూరుపాలు పట్టినప్పుడు, దేవుడు మనల్ని తూరుపాలు పట్టినప్పుడు ఆ యొక్క జల్లెడలో నిలబడినటువంటి గింజలలాగా మనం కనపడినప్పుడు అంట. బైబిల్ చెప్తుంది ఇవి చెడ్డ దినాలు, ఇవి దుర్దినాలు, ప్రజలు పాపములు పడే దినాలు, ప్రజలు లోకములు పడే దినాలు, మోసపూరితమైనటువంటి మాటలతో కల్లిబుల్లి మాటలతో లోకానికి వీడ్చుకుపోయే దినాలు చెప్తున్న మాట ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకి. ఎఫెసీ సంఘస్థులారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవరాజు గట్టు సంఘస్థులారా దేవుడు మనల్ని జ్ఞానుల వలె నడిపించాలి. దేవుడు జ్ఞానములో మిమ్మల్ని ఆయన అనుభవించేటట్లుగా చేయాలని, దేవుని జ్ఞానముతో పాటు ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా నీకు ఇవ్వాలని దేవుడు మనతో చెప్తున్నాడు. దేవరాజు గట్టు సంఘస్థులారా మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తుడైన పౌలు స్టెఫను గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమిటి ఆ సాక్ష్యం అనంటే, ఆత్మతో జ్ఞానముతో నిండుకొనినటువంటి పేరు సంపాదించుకున్న స్టెఫను వల్లే ఉండాలని. రెండవ సాక్ష్యాన్ని మాటలు యందు జ్ఞానము కలిగి ఉన్నాడు అని. మూడవ సాక్ష్యం ఏమిటంటే స్టెఫను ముఖములో ఏమండి ఒక దేవదూత ముఖం సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా
గమనించారంట. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి జ్ఞానముతో నడిపించబడ్డాడు కాబట్టి, తన జీవితాన్ని జ్ఞానానికి అప్పగించుకున్నాడు కాబట్టి, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని జ్ఞాన ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి అపోస్తులైన పౌలు ద్వారా సాక్ష్యం పొందుకున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో, ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవుని సేవకుడి ద్వారా నీవు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నీ ఇరుగు పొరుగు వారి ద్వారా సాక్ష్యం సంపాదించుకోవాలి. మూడవదిగా, దేవుని ద్వారా నీ యొక్క సాక్ష్యాన్ని ఫలభరితం చేసుకున్నట్లయితే నీ యొక్క పేరు ఆయన జీవ గ్రంథములో లిఖితము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.